జనం అడుగుతున్నారు పెట్రోల్ డీజిల్ సంగతి ఏంటి అని. మరి వాటిని కూడా ఎందుకు ఈ జిఎస్టీ పరిధిలోకి దేశంలో ఉన్న ప్రభుత్వాలు తీసుకురావు? మిగతా ప్రభుత్వాలు ఎందుకు ప్రతిపక్ష పార్టీలు ఎందుకు డిమాండ్ చేయవు? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అసలు చేయాల్సిందే అక్కడ ఉన్నది. పెట్రోల్ డీజిల్ వాటి సంగతి ఏంటి? అండ్ ఇంకొకటి, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగాలి, డబ్బులు రొటేట్ అవ్వాలి, కొనుగోలు శక్తి పెరగాలి. ఇప్పుడు డబ్బులు మొత్తం ధనికుల దగ్గర, పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తల దగ్గర మూలుగుతున్నాయి. మొన్న ఆయన ఎవరు, టి సుబ్బిరామిరెడ్డికి 5,700 కోట్ల రూపాయలు మాఫీ చేసింది ఒక బ్యాంక్, కెనరా బ్యాంక్ కన్సార్టియం 5,700 కోట్లు మాఫీ చేసింది. ఇట్లా ఈ డిఫాల్టర్లు, బ్యాంకులు మొత్తం వన్ టైం సెటిల్మెంట్ కింద మాఫీ చేసిన వాళ్ళు వేల మంది ఉన్నారు. ఆ డబ్బా వాళ్ళంతా ఎవరి మీద భారం? అంతా ప్రజల మీదనే పడబోతుంది. సిగరెట్లు ఉన్నాయండి, 28% నుంచి 40% పెరుగుతున్నది. తాగడం ఆపుతావా మనం? ఆపేటట్టు ఉందా వ్యవస్థ? అది 100 రూపాయలు చేయని తాగుడే, అవసరమైతే అప్పు చేసేది తాగాల్సిందే. ఇప్పుడు లిక్కర్ రేట్లు పెరుగుతున్నాయి, తాగుడు ఆగిందా? ఇంకా పెరుగుతూనే ఉంది. సో అట్లా గవర్నమెంట్ కూడా ఎంత పెంచినా సరే తాగుతారు, తాగకపోతే ఏం చేస్తారని పెంచుతూనే ఉన్నారట. దానివల్ల ఆదాయం వస్తుందని గవర్నమెంట్ చూస్తున్నది.